139వ కీర్తన 23-24 వచనాలు. 139 Psalm verse 23-24. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము. దావీదుకు అర్థం కాలే, నేను ఎందుకు పడిపోయాను, నేనేంటి, నా దగ్గర నమ్మకంగా ఉండే యూరియాని నేను చంపడం ఏంటి, నేను ఇలా పడిపోవడం ఏంటి, నిరపరాధ రక్తం చిందించడం ఏంటి, మామూలుగా ఒకళ్ళు రక్తం చిందించడానికే నాకు ఇష్టం ఉండదు, నన్ను శిక్షించినోడినే నేను చంపలేదు, నన్ను హింసించినోడినే నేను చంపలేదు, నేను త్యాగం చేశాను అనేక సార్లు, నన్ను ఇబ్బంది పెట్టినోళ్ళు నేనేం చేయలేదు, నేను పారిపోయాను, నా చేతికి అందునోళ్ళే నేను చంపలేదు, గొప్ప శత్రువులను కూడా నేనేం చంపలేదు, ఇది ఎలా చేసేసాను నేను, ఇంత ఎలాగెలా పడిపోయాను నేను. అందుకే దేవుడు అంటాడు, నా నీతిని జ్ఞాపకం చేసుకో ప్రభు, నేను అలాంటి వాడిని కాదు, ఎందుకు ఇలా జరిగిపోయింది. తర్వాత అర్థమవుతుంది అనమాట అతనికి, అయ్యా నా క్రియలే కాదు, నా మాటలే కాదు, దేన్ని కూడా తెలుసుకొని నువ్వు ముందే శుభ్రపరచు అంటే, ఇప్పుడు నా క్రియలు తెలుసుకొని నన్ను బాగు చేసావు, నా తను పంపించి, తర్వాత నా మాటలను చూసి నన్ను గద్దించావు, కానీ పడిపోవడానికి కారణం ఏంటి, తలంపులు. అందుకే అంటాడు, సర్చ్ మీ, అయ్యా నన్ను వెతుకు, నా హృదయం లోపల ఎత్తుకు, ఒకవేళ నా తలంపుల్లో ఏదైనా తేడా ఉంటే అక్కడే సెట్ చేసేయి అంటున్నాడు, అప్పుడే నన్ను సెట్ చేయి అంటున్నాడు. యు సీ హిస్ ప్రేయర్ నౌ, హిస్ ప్రేయర్ వెంట్ టు ద నెక్స్ట్ లెవెల్, a higher level of prayer. Somewhere he has messed up in his thought realm, which has affected badly in the physical realm, which is still now a scar. So he started telling God, God, know my heart. నా తలంపుల దగ్గర నన్ను మార్చేయను ఆయన, ఇక్కడ దాకా తీసుకురా, తలంపులేంటి, మాటలేంటి, తర్వాత చేతలేంటి, ఇదంతా ఏంటి. Purify me at my thought level. Somebody say this, purify me at my thought level. అయ్యా నా తలంపుల దగ్గరే నన్ను శుభ్రం చేయాను. You see that now? This is when God is taking the church to a new level by giving this sermon. ఈ వాక్యము ద్వారా దేవుడు సంఘాన్ని కొత్త స్థాయికి తీసుకెళ్తున్నాడు. You will be established. This is a different realm. అందుకే చెప్పా, ఏం టైటిల్ పెట్టాను, ద realm of divine and evil thoughts. So divine thoughts has an impact and evil thoughts has an impact. So divine thoughts will be rewarded, evil thoughts also will be judged. There are consequences for divine thoughts and also evil thoughts. నువ్వు ఇలా ప్రార్థన చేస్తేనే చేస్తాడు. ఆ తర్వాత దావీదు పడలే, ఎందుకని, తలంపుల దగ్గరే అటాక్ అయిపోయాడు. See that? He's established. He became holy, righteous, pure. నన్ను పరిశోధించి నా హృదయంను తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకో. నో మీ అట్ ఈవెన్ మై థాట్ లెవెల్. 24 నీకు ఆయాస్కరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపింపుము. ఒకవేళ తలంపును ఏమంటున్నాడు ఇక్కడ, ఆయాసకరమైన మార్గము, అది రేపు మార్గముగా మారొచ్చు. నీకు ఆయాసకరమైన తలంపు ఏదైనా ఉందేమో, దాన్ని నిత్య మార్గముగా మార్చు, ఎందుకంటే అది నన్ను ఎలా తయారు చేసేది. అండ్ సీ ఇఫ్ దర్ బి ఎనీ వికెడ్ వే ఇన్ మీ అండ్ లీడ్ మీ ఇన్ ద వే ఎవర్ లాస్టింగ్. మార్క్ 7, మార్క్ సువార్త 7వ అధ్యాయం 20 నుంచి చదువుదాం, 20-23. మార్క్ 7, 20-23. మనిషిని లోపల నుండి బయలు వెళ్ళునది మనిషిని అపవిత్రపరచును. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలను, జారత్వములను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమంటున్నా చూడండి, లోపల నుండి అనగా మనుషులు హృదయములో నుండి వచ్చు అంటే ఈక్వల్ టు పెట్టుకోండి. నెంబర్ 1 ఎలా పెట్టుకుంటారంటే, థాట్స్ ఈక్వల్ టు అడల్టరీస్ ఈజ్ ఈక్వల్ టు ఫార్నికేషన్ ఈజ్ ఈక్వల్ టు మర్డర్స్. అంటే ఇదంతా ఒకే కేటగిరీ. అంటే ఏం కేటగిరీ, ఈవిల్ థాట్స్ అంటే చెడు తలంపులు, తర్వాత మర్డర్ నరహత్య, నెక్స్ట్ వర్స్ లోభములు, కోవెచస్నెస్ అంటే దురాశ, వికెడ్నెస్ చెడుతనం, డిసీట్ మోసం, లాషివస్నెస్ అన్కంట్రోలబుల్ డిజైర్స్, ఈవిల్ ఐ చెడు కన్ను, బ్లాస్ఫెమీ దూషించడం, ప్రైడ్ గర్వం, ఫులిష్నెస్ మూర్ఖత్వం.
ఈ చెడువన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనిషిని ఏం చేస్తాయంట? అపవిత్రపరుస్తాయంట. అండ్ డిఫైల్ ద మ్యాన్. నౌ లెట్స్ రీడ్ ఇన్ తెలుగు. మనిషిని లోపల నుండి బయలు వెళ్ళునది మనుషుని అపవిత్రపరచును. లోపల నుండి అనగా మనుషుల హృదయముల నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోపములను, చెడుతనములను, కృత్రిమమును, క్రామవికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండియే బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరచునని ఆయన చెప్పాను. అంటే ఈ క్రియలే కాదు, మనం సాధారణంగా ఏదైనా క్రియ చూసి తీర్పు తీరుస్తాం. కానీ దేవుడు ఇక్కడ ఏది నిన్ను అపవిత్రపరుస్తుంది అంటున్నాడు? తలంపు. దట్ ఈవిల్ థాట్ హ్యాస్ ఆల్రెడీ డిఫైల్డ్ యూ. నీ చెడు తలంపే నిన్ను ఏం చేసిందంట? అపవిత్ర పరిచేసిందా? పరిచేసింది. ఆయన చెడు తలంపులను నరహత్యలతో పోలుస్తున్నాడు, వ్యభిచారంతో పోలుస్తున్నాడు. చెడు తలంపులను అది ఆ మనిషిని ఏం చేసిందంట? అపవిత్రము చేసిందా? చేసేసింది. ఇట్ ఈస్ డన్. ద థాట్ హ్యాస్ ఆల్రెడీ డిఫైల్డ్ దట్ పర్సన్. ఇఫ్ ఇట్ ఈస్ ఎ డివైన్ థాట్, దట్స్ ఎ బ్లెస్డ్ థాట్. యు ఆర్ బ్లెస్డ్. ఇఫ్ ఇట్స్ evil thought, it's defiled. ఎంతమందికి అర్థమైంది? యెషయా 26:3. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. ఒకవేళ నీకు పూర్ణ శాంతి రావాలి అంటే దేవుడు ఎక్కడ నీకు శాంతినిస్తాడంట? మైండ్లో, మనస్సులో. Thou will keep him in perfect peace whose mind. So if you want peace in your life, let God give you peaceful thoughts from the Bible. Let the thoughts of Holy Spirit overtake the fleshly thoughts. పరిశుద్ధాత్మ నీకు ఆయన వాక్యము ద్వారా ఇచ్చే తలంపులు నీ శరీర తలంపులను అధిగమించును గాక. So you will start thinking about this. So peace comes by your thoughts. పీస్ అంటే ఎక్కడది? శరీర సంబంధమైనటువంటి శాంతి. నీకు అన్ని రంగాల్లో నీకు శాంతి రావాలి అంటే నీకు శాంతి దేవుడు ఎక్కడిస్తాడంట? ఇక్కడ ఇస్తాడంట, మైండ్లో. హీ విల్ గివ్ యూ బ్లెస్డ్ థాట్స్, పాజిటివ్ థాట్స్, గుడ్ థాట్స్, డివైన్ థాట్స్. యెషయా 55:7. భక్తిహీనులు తమ మార్గమును విడవవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను. ఆగండి. భక్తిహీనులు ఏం వాడాలి? మార్గము. దుష్టులు ఏం విడవాలంట? తలంపులు. అంటే దేవుని దృష్టిలో మార్గాలు, తలంపులు రెండు ఒకటే. వాళ్ళ గురించి ఏమంటున్నాడో చూడండి. ఆ చెడు తలంపులు వచ్చేవారిని, ఆ చెడు మార్గాలు ఇద్దరిని కలిపి మాట్లాడుతున్నాడు. వారు యెహోవా వైపు తిరిగిన యెడల. అంటే ఏంటి? నువ్వు కూడా త్రోవ తప్పేశావు. ఎలాగా? చెడు తలంపు. వాళ్ళు యెహోవా వైపు తిరగాలంట. మనం పడిపోయిన తర్వాత, ఏదైనా జరిగిన తర్వాత వీడు మారాలా అంటాం. నువ్వు మళ్ళా దేవుని తట్టు తిరగాలంట. ఇక్కడ తలంపులోనే దేవుడు అంటున్నాడు, నువ్వు మళ్ళా దేవుని తట్టు తిరగాల. లెట్ హిమ్ రిటర్న్ అంటు ద లార్డ్. దట్ మీన్స్ యు హ్యావ్ ఆల్రెడీ ఫాలెన్. యు ఫెల్. పాస్ట్ టెన్స్. యు సీ, వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించను. అంటే ఆల్రెడీ అదొక పాపముగా రికార్డ్ అయిపోయి శిక్షకు పాత్రుడు అయిపోయావు. ఆ తర్వాత నీకు తెలియదు కొన్ని ఎందుకు జరుగుతున్నాయో. కొన్ని మాటలకి, కొన్ని చేతలకి, కొన్ని దేనికి జరుగుతున్నాయి? తలంపులకు. యు ఆర్ నాట్ సీయింగ్ వై దిస్ ఇస్ హ్యాపెనింగ్. ద థాట్స్. దిస్ ఈస్ ద పనిష్మెంట్ ఫర్ ద థాట్స్. కొన్ని నీ తలంపుల విషయమై ఏం పడుతుందంటే శిక్ష. తలంపులు బట్టి శిక్ష ఏమన్నా వేస్తారా? భూమి మీద ఏ చట్టమైనా ఉందా? మాటలకు ఉంది, అవునా? చేతలకి అన్ని సెక్షన్లు ఉన్నాయి. తలంపులకి ఏదైనా సెక్షన్ ఉందా? ఈ వాక్య ప్రకారం అయితే ప్రతి రకరకాల తలంపులకు కూడా రకరకాల సెక్షన్లు ఉంటున్నాయి స్పిరిచువల్ realm. యు సీ దట్ దేర్ ఆర్ లెవెల్స్ ఆఫ్ సిన్. పాపాల్లో రకాలు ఉన్నాయా లేదా? పరలోకంలో స్థాయిలు ఉన్నాయా లేదా? నరకంలో స్థాయిలు ఉన్నాయా లేదా?
ఆయన వారి యందు జాలిపడును అంటే ఒకసారి తలంపు వస్తే యు నీడ్ టు ఆస్క్ గాడ్ ఫర్ వాట్? ఫర్గివ్నెస్. ఒకసారి చెలుపు తలంపు వస్తే మనం దేవుణ్ణి ఏమడగాల? మనం ఎవరైనా తిట్టేసినా కొట్టేసినా ఏదైనా పొరపాటు చేస్తే అప్పుడు అడుగుతాం దేవుడిని క్షమాపణ. కొంతమంది దొరికేదాకా అడగరు, దొరికిన తర్వాత అడుగుతారు. కానీ ఇక్కడ తలంపు వస్తే నువ్వు శిక్షకు పాత్రుడు అంట. దాని విషయమై మళ్ళీ దేవుని తట్టు తిరిగి నువ్వు క్షమాపణ అడగాలంట. వాట్ ఈస్ దిస్ realm? I think God want to bless the church. That's why he's releasing this realm of faith. నజరేయుడైన యేసయ్య ఇదిగో ఎక్కడ వారు కుడి హస్తం పెట్టుకున్నారు, ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్ని తరాల నుంచి ఉందో ఆ బాధ ఆ వేదన అది తీసివేయండి నాయన. ఎస్ లార్డ్, ఎవ్రీ ఆర్గాన్ ఫైబర్, ఎము మోకాళ్ళు జ్వరాలు, లార్డ్ హీల్ దెమ్ నౌ, సెట్ దెమ్ ఫ్రీ. కనని గర్భాన్ని కనే గర్భముగా చేయండి అయ్యా. ఇదిగో నీ వాక్యంలో సెలవిచ్చావు నాయన, నీవు ఘనంగా ముగిస్తావు. ఐ హ్యావ్ గుడ్ థాట్స్ ఫర్ యూ టు గివ్ ఎన్ ఎక్స్పెక్టెడ్ అండ్ యూ వాంట్ టు గివ్ అస్ ఎ గుడ్ ఫినిష్. లార్డ్, వృద్ధాప్యంలో ఇంతే అని డాక్టర్లు అంటారు, కానీ నీ అందు మేము వేచున్నాం కాబట్టి గివ్ అస్ న్యూ స్ట్రెంగ్త్ అండ్ హెల్త్. లెట్ ఇట్ బి అ జనరేషనల్ బ్లెస్సింగ్. నజరేయుడైన యేసువని ప్రార్థిస్తున్నాం. ఆమేన్.